తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పౌర సరఫరాల శాఖ డీలర్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అర్హులైన వినియోగదారులకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని, మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందని పౌర సరఫరాల శాఖ డీలర్లకు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 40 లక్షల మందికి పథకాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు రేవంత్ రెడ్డి అండ్ టీమ్. తెలంగాణలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కలెక్షన్లు ఉండగా వీరిలో ఉన్న వారికి సంఖ్య 89.99 లక్షల మందికి రేషన్ కార్డు ఉంది. ప్రాథమిక అంచనాల మేరకు ప్రస్తుతం 39.50 లక్షల మందికి సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలలో భాగంగా కూడా ఇప్పటికే 2 హామీలు కూడా నెరవేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకటి ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలకు పెంపు చేశారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇప్పటికే అమలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు కేవలం వారం రోజుల్లోనే మిగతా 2 పథకాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఒకటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది మాత్రం ఈ 2 పథకాలకు సంబంధించి కూడా వారం రోజుల్లోపు అంటే దాదాపు 27వ తారీఖు లేదంటే 29వ తారీఖు నుంచి కూడా ఈ 2 పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఇప్పటికే సబ్సిడీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉన్న సందర్భంలో కూడా దాన్ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేవలం 40 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉంది. ఇటు సబ్సిడీ ఉన్న నేపథ్యంలో కూడా 1000 రూపాయలకు పైగా ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఆర్థిక భారం మోయలేకపోతున్నారు మహిళలు. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవాలి. ఇప్పటికే దానికి విధి విధానాలకు సంబంధించి కూడా ప్రజా పాలనలో భాగంగా కూడా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయిన సందర్భం కనిపిస్తూ ఉంది. దాదాపు 39,78,000 అంటే 40 లక్షల మంది లబ్ధిదారులు కూడా దీంట్లో ఉండబోతున్నారు. 40 లక్షల మంది వైట్ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే దానిపైన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సిద్ధమైంది. దీనికి సంబంధించి 40 లక్షల మంది ఈ పథకం ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు దీన్ని వడపోత కార్యక్రమం ద్వారా ఎంతమందికి ఇవ్వాలనే దాని మీద వచ్చినప్పుడు మాత్రం తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. దాంట్లో భాగంగానే 40 లక్షల మంది లబ్ధిదారులను మాత్రం గుర్తించింది. ఈ 40 లక్షల మందికి ఎంత ఇవ్వాలి, కేవలం ఒక సంవత్సరానికి 6 గ్యాసులు ఇవ్వాలా, 3 ఇవ్వాలా, 12 ఇవ్వాలా, నెలకోటి చొప్పున అనేది మాత్రం వీళ్ళ మధ్యన కొంత సందిగ్ధత వచ్చిన సందర్భంలో కూడా సబ్ కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన 3 సంవత్సరాల్లో కూడా యావరేజ్గా వీళ్ళు ఎన్ని వాడారో దాన్ని బట్టి ఇవ్వాలనేది మాత్రం డిసైడ్ అయ్యారు. అంటే కొన్ని ఫ్యామిలీలు సంవత్సరానికి కేవలం 4 వాడతారు, కొన్ని ఫ్యామిలీలు అంతకు మించి 12 కూడా వాడిన సందర్భం ఉంది. దానికి సంబంధించి అందరికీ సమానం కాకుండా కూడా ఆయా ఫ్యామిలీలకు సంబంధించి గడిచిన 3 సంవత్సరాల్లో కూడా ఎన్ని గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారన్న దాని మీదనే దాని ప్రకారమే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. దీని ద్వారా మాత్రం మొత్తం పెద్ద మొత్తంలో కూడా ఇటు ఆర్థికంగా మాత్రం ఈ ప్రభుత్వంపై కూడా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినటువంటి 2 హామీలతో పాటుగా ఈ మరో 2 పథకాలకు సంబంధించి కూడా ఈ 2 పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసి కేవలం 100 రోజుల్లోనే 6 హామీలు కూడా నెరవేరుస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన అందులో భాగంగానే ఈ 2 పథకాలు కూడా అమలు చేస్తే 4 పథకాలు కూడా కంప్లీట్ అవుతుంది. మరో 2 పథకాలను కూడా కేవలం 100 రోజుల్లోనే మిగతా పథకాలను కూడా కంప్లీట్ చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడం కూడా ఆ పార్లమెంటు కోడ్ రాకముందుకే ఈ పథకాలన్నింటి కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి అట్టహాసంగా కూడా ఈ నెల 27 లేదంటే ఈ నెల 29న అవసరమైతే ఒక ఎల్బీ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ పెట్టుకొని ఈ గ్యాస్ సిలిండర్ అదేవిధంగా ఉచిత 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఈ రెండింటికి సంబంధించి కూడా అట్టహాసంగా ప్రారంభించే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.